నమస్తే, వెల్కమ్ టు Z4 న్యూస్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై అమ్మవారు ఎన్నో అవతారాలెత్తి సకల వేళలా అందరినీ రక్షిస్తూ ఉంటుంది. ఏ ఆపద వచ్చినా ఆ అమ్మవారికి నీరాజనాలు పడుతుంటాం. మరి అందులో భాగంగా ఈరోజు సిద్దిపేటలో మన కోరికలు నెరవేర్చడానికి శ్రీ మహమ్మాయి దేవి ఆలయం దగ్గరికి వచ్చాము. మరి అమ్మవారి ఆలయం యొక్క విశిష్టత, ఆ అమ్మవారి మహిమలు ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మరియు ఆలయ ప్రధాన అర్చకులు మనకు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ ఎటువంటి పూజలు నిర్వహిస్తారు, అమ్మవారి చల్లని కరుణా కటాక్షాలు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా మనం ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. ప్రస్తుతం మనం ప్రధాన గోపురం నుండి లోపలికి అయితే వచ్చేసాం. మరి ఈ ఆలయం 600 సంవత్సరాల పూర్వం నుండి కూడా ఉంది. అప్పటి నుండి కూడా భక్తుల కోరికలు నెరవేరుస్తూనే ఉంది అమ్మవారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయం యొక్క నిర్వహణ అంతా కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ధర్మవరం బ్రహ్మం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అంటే తెలియని వాళ్ళు ఈ సిద్దిపేటలో ఎవరు ఉండరు. మరి ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా మంది కూడా ఆలయానికి వస్తూ ఉంటారు. ప్రజలంతా కూడా ఇంత చక్కగా ఆలయం నిర్వహించబడుతుందంటే కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు అంటే కూడా అందులో నిర్వహణ అనేది ముందుంది కాబట్టి జరుగుతుంది. సో ఎలా జరుగుతుంది ఇక్కడ అంతా కూడా? ఆలయ పండితుడు కొత్తపల్లి శంకరాచార్య గారికి ఇక్కడ వాస్తు మరియు జ్యోతిష్యం ఇవన్నీ బాగా తెలిసిన పండితుడు. ఆయనకు గతంలో కూడా అవార్డ్స్ వచ్చినాయి. 4-5 అవార్డులు గ్రహీత ఆయన. ఆలయంని మంచి 600 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. 125 సంవత్సరాల నుంచి అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతుంటుంది. మీకు లోపల చూపిస్తాను నేను. ఇక్కడ ప్రతిష్టత ఏంటంటే ప్రతి శుక్రవారం శ్రీచక్రంకి కుంకుమ పూజ చేస్తారు. ఆలయంలో అమ్మవారిని మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఏది వచ్చి మొక్కుతే చాలు ప్రతి కోరిక నెరవేరుతుంది. అందులో భాగంగా ఇక్కడ జరిపించేటువంటి విశిష్ట కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయన్న, విగ్రహాలైనటువంటివి లేదా హోమాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? ఇప్పుడు అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం చేస్తాం, సాల్గిరి అంటాం దాన్ని. తర్వాత అమ్మవారి జయంతి కార్యక్రమం చేస్తాం, వార్షికోత్సవం, విశ్వకర్మ జయంతి చేస్తాం. తర్వాత కళ్యాణోత్సవం చేస్తాం. ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం. బ్రహ్మాండంగా ఉంటాయి బోనాలు. ఒకసారి రండి, మీరు కూడా పాల్గొంటే అద్భుతంగా ఉంటాయి. బోనాలు అద్భుతంగా ఉంటాయి. చూడండి, చండీ హోమాలు అయితే అమ్మవారి, తర్వాత కళ్యాణాలు కూడా చేస్తారు. అన్ని విధాల ఇక్కడ భక్తులకు ఏది కోరుకుంటే అది జరుగుతుందనే నమ్మకం అయితే ఉన్నదమ్మ. అయితే ఇప్పుడు మనము అధ్యక్షులతో మాట్లాడము, అదేవిధంగా ఒకసారి ప్రధాన అర్చకులతో కూడా మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. ఆలయం యొక్క ప్రధాన అర్చకులు కొత్తపల్లి శంకరాచార్యులు గారు మనకు అమ్మవారి యొక్క విశిష్టత, ఆలయంలో జరిగే వివిధ కార్యక్రమాలు, వాటన్నింటి గురించి ఇప్పుడు మనకు వివరిస్తారు. గురువుగారు చెప్పండి, ఆలయం యొక్క విశిష్టత, అమ్మవారు ఏ విధంగా పూజలు అందుకుంటుంది ఇక్కడ? ఇక్కడ ఓం శ్రీమాత్రే నమః. ఓం మహాభయేషు ఘోరేషు మహాభయ నివారిణి పాతుదేవి మహామాయ కామాఖ్య పీఠవాసిని. అమ్మవారి శ్లోకంలోనే విశేషమైన అర్థం గోచరిస్తుంది. మహాభయేషు ఘోరేషు, మనలో ఉండేటువంటి సకల భయాలన్నింటినీ కూడా నివారణ చేసే తల్లి అని అర్థం. మహాభయేషు ఘోరేషు మహాభయ నివారిణి పాతుదేవి మహామాయ కామాఖ్య పీఠవాసిని. సకల కోరికలన్నింటినీ కూడా తీర్చే కొంగు బంగారమైనటువంటి జగత్కల్పవల్లి కరుణామయి అమ్మ మహామాయ. అమ్మవారి పేరు పూర్తిగా మహామాయ. ఇది వాడుక భాషలో మమ్మాయిగా ప్రసిద్ధిగాంచింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మహమ్మాయి దేవి ఆలయం అని కూడా పిలుచుకుంటున్నారు. చుట్టుపక్కల కానీ, చుట్టు పరిసర ప్రాంతాలు కానీ, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలా తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అమ్మవారి దగ్గర విశేషంగా మొక్కులు తీర్చుకుంటున్నారు. 600 సంవత్సరాల నుండే ఈ ఆలయం ఉంది. అంతేకాకుండా 120 సంవత్సరాలకు పైగా అఖండ జ్యోతి కూడా వెలుగుతుంది అనేది కూడా మేము విన్నాము. అది ఎలా సాధ్యమవుతుంది, ఇంత గొప్ప విషయం? అసలు ఇది ఒక చరిత్ర అమ్మ. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే
సుమారు ఒక 125 సంవత్సరాల పై చిలుకగా ఉన్నది అఖండ జ్యోతి వెలుగుచున్నటువంటి ఏకైక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది అమ్మవారి ఆలయం. అంతేకాకుండా సుమారు ఒక 600 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ వెలిసినట్టుగా మనకు చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో కూడా లిఖించబడి ఉన్నాయి ఇక్కడ. అయితే పూర్వకాలంలో అమ్మవారి దేవాలయం చిన్నగా నిర్మాణంలో ఉండే తర్వాత మన స్వర్ణకర సంఘ సభ్యులందరూ కూడా సమిష్టి కృషి చేత అమ్మవారి దేవాలయాన్ని పునరుద్ధరింపచేసి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అఖండ జ్యోతిని కాపాడుకుంటూ అమ్మవారి సేవలు అందిస్తూ తరిస్తూ ఉన్నారు. మీరు అమ్మవారికి నిత్య నీరాజనాలు ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తూ ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ చేస్తున్నారు? మీకంటే ముందు ఎవరు ఇక్కడ ఉన్నారు? తల్లి, నేను ఇక్కడికి అమ్మవారి సేవ చేయని ప్రారంభం సుమారు ఒక 25 సంవత్సరాల నుంచి నేను అమ్మవారి సేవలో ఆ అమ్మవారి పూజా కైంకర్యములు అమ్మవారి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఇప్పటికి ఒక 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. అంతకుముందు కూడా చాలామంది పురోహితులు అర్చకులు అమ్మవారి సేవలు అందించారు. చాలా కాలం కూడా వారు సేవలు అందించారు. తర్వాత ఆ భాగ్యం నాకు దొరికింది అమ్మ అనుగ్రహం చేత. ఇప్పటికీ అమ్మవారి దగ్గరికి ఎంతోమంది భక్తులు వారి కోరికలు నెరవేరాలని, వాళ్ళు ఎన్నో బాధల నుండి గట్టెక్కాలని ఇక్కడికి వస్తూ ఉంటారు. వివిధ పూజలు హోమాలు కూడా చేయించుకుంటూ ఉంటారు. గురువు గారు, మాకు ఈ కోరిక నెరవేరింది, మేము ఈ సమస్య నుండి బయటపడ్డాము, మాకు చాలా బాగా అనిపించింది అనేటువంటి వాళ్ళని మీరు చాలా మంది చూసే ఉంటారు. అందులో చెప్పుకోదగ్గవి ఏవైనా అద్భుతాలు ఇవి అమ్మ అనేటువంటివి ఏవైనా ఉంటే మీరు ఏవైనా చెప్పగలుగుతారా? ఒకటా తల్లి, కోకొల్లుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకు సమీపంలో ఉన్నటువంటి భాగ్యనగర్, హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, మహారాష్ట్ర నుంచి, చాలా జిల్లాల నుంచి, చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారి దగ్గర సేవలందు మొక్కులు తీర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అడిగారు కాబట్టి ఒక ప్రశ్నకు సమాధానంగా, ఒకరోజు ఒక భక్తురాలు వచ్చిందమ్మా. ఇక్కడ కొంతమంది భక్తులు కూర్చొని ఉంటే వారికి జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. ఆవిడ ఉండి, అయ్యగారు నా కొడుకు జాతకం చూడండి, ఒక చిన్న గ్రంథం బుక్ ఇచ్చింది ఆవిడ. సుమారు ఒక 40-45 సంవత్సరాల వయసు ఉంటుంది ఆవిడది. సరే నా జాతకం చూశాను, బాగానే ఉందమ్మా, ఇబ్బంది ఏం లేదు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నయమైపోయేంత విధంగానే ఉంది, కానీ పెద్దగా చింతించాల్సిన పని లేదు అంటే ఆవిడ కన్నీళ్లతో ఒక మాట అంది, గురువుగారు నా కొడుకు ఎన్ని సంవత్సరాల భక్తులు చెప్పండి అని. అయ్యో, నిజమమ్మా. ఒక్కసారిగా చలించిపోయాను. ఏంటి ఈవిడ అని ఒక 15 నిమిషాలు ఆమెతో ఏం మాట్లాడకుండా అమ్మవారిని ధ్యానం చేసుకొని ఆ అబ్బాయి జాతకాన్ని పునః మళ్ళీ పరిశీలన చేసి నేను 2 విషయాలు చెప్పాను. అప్పటికి ఆవిడ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు ఆవిడ కొడుకు. వైద్యపరంగా ఆవిడ ఆస్తులన్నీ కరగదీసి పెట్టింది ఆ అబ్బాయి కోసం. ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. డాక్టర్లు ఉండి కూడా ఈ అబ్బాయి బ్రతకడం కష్టం అని చెప్పారు. చివరిగా ఏమీ చేయలేక ఎవరు చెప్పారో ఆమెకు విషయం, ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉంది, మీరు వెళ్ళండి అని చెప్తే ఆవిడ వెతుక్కుంటూ వచ్చింది. ఒక 15-20 నిమిషాలు నేను ఆవిడ జాతకాన్ని పరిశీలన చేసి అమ్మవారిని ధ్యానం చేసుకొని అమ్మవారి బొట్టు ప్రసాదం ఇచ్చి, అమ్మ ఈ అమ్మవారి ఇగో ఈ ధ్యానం నువ్వు చెయ్యి, ఇగో ఈ తీర్థం ఇవ్వు, అమ్మవారిని ఈ విధంగా నమ్ముకొని రూపాయి ఖర్చు లేకుండా కొద్ది రోజుల పాటు కొన్ని నియమాలతో అమ్మవారి స్తోత్రం ఈ విధంగా చేయమ్మా, అమ్మవారిని ఈ విధంగా నమ్ముకొని ఈ తీర్థం ఇవ్వమని చెప్పి ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆవిడ చేసింది, వెళ్ళిపోయింది. నెల రోజులైంది, 2 నెలలైంది, ఆవిడ ఎవరో నేను మర్చిపోయాను, నాకు ఆవిడ గుర్తులేదు. 3 మాసాల తర్వాత అమ్మా, నిజంగా అమ్మవారి ఆలయంలో మనం ఒక అద్భుతం. ఆవిడ 3 మాసాల తర్వాత ఆవిడ ఫోన్ చేసింది నాకు. ఎవరమ్మా అని ఫోన్లో మాట్లాడితే, గురువుగారు పలానా రోజు మీ దగ్గరకు వచ్చాను, బ్రతుకుతాడో లేడో అనుకున్న నా కొడుకు క్షేమంగా ఇంటికి వచ్చాడండి. డాక్టర్లు వైద్యులు కూడా నీకు ఏ దేవుడు సహకరించారమ్మా, నీ కొడుకు వైద్యం నయమైపోయింది అని చెప్పి ఆవిడ ఆనంద బాష్పాలతో, ఆనంద హృదయంతో ఫోన్ చేసి మాట్లాడింది. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయిని ఇక్కడ తీసుకొని దర్శనానికి వచ్చింది. ఇది ఒక అద్భుతమైన చరిత్ర, నిజంగా అద్భుతం. అవునమ్మా. అటువంటివి కోకొల్లలు మీరు కోకొల్లలుగా ఉన్నాయి చాలా మంది.
అంతేకాకుండా ఇక్కడ వేద పాఠశాల, పిల్లలకి వేదం కూడా నేర్పించబడుతుంది అనేటువంటిది కూడా విన్నాము. అవునమ్మా. అంటే ఈ జనరేషన్లో చాలా మంది మెకానికల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అటువంటి సందర్భంలో వేదం నేర్చుకోవడము, ఆ వేదం మీద ఆధారపడి బ్రతకడం అంత కష్టంగా భావిస్తున్న ఈ జనరేషన్లో మీరు వేదం నేర్పిస్తున్నారు. అది వాళ్ళ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? అంటే అమ్మా, నాగరికత ఎంత పెరిగినా మన భారతదేశంలో సనాతన ధర్మం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఎంత నాగరికత పెరిగినా సనాతన ధర్మం ఇప్పటికీ విరాజిల్లుతూ ఉంది. దానికి ఆధారం వేదం. వేదం అనేటువంటిది భక్తి, భుక్తి, ముక్తి, ఈ 3 గొప్ప వరాలను ప్రసాదించేటువంటి పవిత్రమైన ఏకైక వృత్తి ఏదైనా ఉన్నదంటే ఒక అర్చకుడికి మాత్రమే. అందుకే నేను సంవత్సరానికి కొంతమంది పిల్లలను సేకరించి వారికి ఈ వేదాధ్యయనాన్ని బోధించడం జరుగుతుంది. వేదము, స్మార్తము, జ్యోతిష్యము, ముహూర్త భాగము, ఈ విద్యను వారికి అందించడం జరుగుతూ ఉంది. ఎందుకమ్మా, ఎంత నాగరికత పెరిగినా భక్తి, భుక్తి, ముక్తి ఈ 3టిని ప్రసాదించేటువంటి పవిత్రమైన వృత్తి కనుక తప్పకుండా ఆదరణ ఉంటుంది తల్లి, ఉంటుంది. అదేవిధంగా మనము ఆలయంలోకి రాగానే ముందుగా అమ్మవారి కంటే ముందు దర్శించుకునే ఆలయాలు, ఉపాలయాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? అవునమ్మా. ఇప్పుడు మనకి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ అభయాంజనేయ స్వామి, అదేవిధంగా అమ్మవారి వాహనం సింహవాహనం. ఈ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వస్తాం అమ్మవారికి. ఒకసారి అమ్మవారిని దగ్గర నుంచి చూసే అదృష్టం మాకు కూడా కల్పించండి గురుగారు. నిజం తల్లి, అమ్మవారి దర్శనం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. పదండి దర్శనం చేసుకుందాం. జగత్ కల్పవల్లి. ఒకసారి చూడండి అమ్మవారిని, 2 కళ్ళు సరిపోవేమో అనే విధంగా ఉంది. ఈ జీవితానికి అమ్మవారిని చూస్తే ఎటువంటి కష్టాలైనా కూడా ఈ మందిరంలో మనం మర్చిపోతాం, ఆ విధంగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తుంటే. గురువుగారు, అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజలు, అమ్మవారు బాగా ఇష్టపడే నైవేద్యాలు, పూజలు, హోమాలు ఏవైనా ఉన్నాయా? అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకి ఇష్టమైనటువంటి పూజలు ఏంటి? అమ్మ అంటే పిలిస్తే పలికే తల్లి అమ్మ. అమ్మ అనేటువంటి పదానికి నిర్వచనం ఏ కవి కూడా రాయని, వర్ణించలేనటువంటి గొప్ప అక్షరాలు, మమకారంతో కూడింది అమ్మ. ఎందుకంటున్నానంటే అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి మన భారతదేశంలో, 108 ఉపశక్తి పీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ యొక్క శైవము వైష్ణవములో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఇంతమంది మనం పూజించే 33 కోట్ల దేవతలు అంటుంటాం కదమ్మా. ఈ 33 కోట్ల దేవతలకు అధిష్టానం దైవం ఎవరైనా ఉన్నారంటే అది మహామాయ అమ్మ. దేవి భాగవతంలో సుస్పష్టంగా చెప్పబడుతుంది, మహాభయేషు ఘోరేషు మహాభయ నివారిణి పాతుదేవి మహామాయ కామాఖ్య పీఠవాసిని. అష్టాదశ శక్తి పీఠాలకు కూడా అధిష్టాన దైవం మహామాయ. అటువంటి అమ్మవారి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో ఈ యొక్క పారుపల్లి వీధిలో సుప్రతిష్టమై అమ్మవారి పాదచరణాల దగ్గర సేవ చేస్తూ ఉన్నటువంటి నా జన్మ కూడా ధన్యముగా భావిస్తూ, మీరు అడిగారు కదమ్మా, ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యములు జరుగుతాయి. అదేవిధంగా సాయంకాలం వేళలో మహిళా భక్తమణులు చాలామంది వచ్చేసి అమ్మవారి పారాయణము, భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమ్మవారి ముందు అభిముఖంగా ఉన్నటువంటి తల్లి శ్రీచక్రరాజము. 1 కోటి పారాయణ చేసి 1116 శ్రీచక్ర మహారాజముల చేత ఈ యొక్క శ్రీచక్ర రాజమును ప్రతిష్ఠ చేసి కూడా సుమారు 15-16 సంవత్సరాలు అయిందమ్మ. అద్భుతంగా ఉంటుంది అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శ్రీచక్రము. 1 కోటి పారాయణ చేసి నిత్యము కుంకుమార్చన కార్యక్రమాలు కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆనంద పరవశాలు అవుతుంది అమ్మ కుంకుమార్చన చేత. అదేవిధంగా అమ్మవారికి ఉత్సవాలు కానీ పెద్ద కార్యక్రమాలు ఏవైనా జరుగుతాయంటే అవి ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ? చాలా విశిష్టంగా ఉంటుందమ్మా. ప్రతి మాఘ బహుళ పంచమి
అమ్మవారి వార్షిక మహోత్సవాలు మాఘ బహుళ పంచమి రోజున అమ్మవారి బ్రహ్మోత్సవాలు, చండీయాగము, శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు, తర్వాత పల్లకీ సేవ, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు మాఘమాసంలో నిర్వహిస్తాం. వ్రతాలు, నోములు లాంటివి కూడా. ఇంకా మళ్ళీ వరలక్ష్మి వ్రతం, ఆశ్వేజ మాసం అమ్మకు అత్యంత ప్రీతికరమైంది. ఆశ్వేజ మాసం అంటే శరన్నవరాత్రులు. అది శరదృతువుతో వస్తుంది కనుక శరన్నవరాత్రులు అమ్మవారికి రోజొక విశేషమైన అలంకరణల చేత 9 రోజులు 9 రకాలైనటువంటి విశేష అలంకరణల చేత అమ్మవారి దర్శనం ఇస్తుంది. శరన్నవరాత్రుల్లో చాలా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 17 కన్యా సంక్రమణం అంటాం. అంటే సెప్టెంబర్ 17 ఎందుకంటున్నారు అంటే అది సెప్టెంబర్ 17 అనేటువంటిది కన్యా సంక్రమణం. అంటే సూర్య భగవానుడు కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి పర్వదినం. ఆ రోజున ఈ విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డలందరూ కూడా, ముఖ్యంగా స్వర్ణకారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పంచరంగుల జెండాను ఆవిష్కరింపజేసి గాయత్రి విశ్వకర్మ భగవానుడు, మహామాయదేవి పూజా కైంకర్యములు, యజ్ఞ మహోత్సవాలు కూడా నిర్వహిస్తాం. తర్వాత మహాశివరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క అమ్మ ఏ విధంగా కొలిచినా, అమ్మ ఎన్ని రకాలుగా కొలిచినా కూడా అందరూ అమ్మవారు ఒకే స్వరూపం. అవును. ముఖ్యంగా ఈ అమ్మవారికి ఏ విధంగా కొలిస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు? అమ్మవారికి విశేషంగా ఈ పూజ చేయాలి అంటే ఎటువంటి పూజ చేయాలి? అవునమ్మా, అమ్మ అంటేనే మనందరికీ అనురాగం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. కనుక అమ్మవారికి సంతృప్తి చెందేటువంటి పవిత్రమైనటువంటి పూజ ఉందంటే అది కుంకుమార్చన. కనుక అమ్మవారికి ఇష్టమైనటువంటిది లలితా పారాయణము, కుంకుమార్చన. ఇది ఎక్కువగా జరుగుతుంటుందమ్మా. అమ్మవారికి ఇష్టమైనటువంటి అర్చన కనుక కుంకుమార్చన చేసుకుంటే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది. అదేవిధంగా అమ్మవారిని నమ్ముకొని భక్తులు ఇక్కడ ఒక 27 రోజులు 48 రోజులు దీక్షగా ఉండి ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గర ముడుపులు కట్టుకున్నారు. అంటే మహిళా భక్తమణులు చాలామంది కూడా ముడుపులు కట్టుకున్నారు. అక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మన దేవాలయం ఈశాన్య భాగంలో విశేషమైనటువంటి ముడుపులు, అవన్నీ వారు అమ్మవారిని కోరుకున్నటువంటి కోరికలు ఇచ్చినాయి కనుక ఆ ముడుపు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఆ ముడుపు అమ్మవారికి విప్పి చెల్లిస్తూ ఉంటారు. అలా విశేషంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో, అందులోనూ సిద్దిపేటలో విశేషంగా బోనాల ఉత్సవాలు అనేటువంటివి చాలా విశేషంగా జరుగుతాయి. అవును, అమ్మవారికి కూడా మరి నేను అదే చెప్పబోతున్నాను. ఈ అమ్మవారి ఉత్సవాలలో ఇంకా కోలాహలంగా, వైభవంగా అందరూ ఉత్సాహంగా పాల్గొనేటువంటి కార్యక్రమం గొప్పగా నిర్వహిస్తున్నాము. అది మన ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే భోజనం అని అర్థం. భోజనం అంటే ప్రతిరోజు అర్చకులం అమ్మవారికి ప్రాతకాలము, మాధ్యాహ్నికాలము, సాయంకాలము ఈ 3 పూటలా మేము భోజనం పెడుతూ ఉంటాం. అర్చకుడు మాత్రమే పెడుతుంటారు. కానీ భక్తులు ఎవరు భోజనం తెచ్చినా అమ్మవారి దగ్గర చెల్లించం. ఎందుకంటే అర్చకుడు చేసేటువంటి ప్రసాదం ఏదైనా మడి పవిత్రత ఉంటుంది. ఒక్క ఆషాఢ మాసంలో మాత్రం అమ్మవారు ప్రతి ఇంటికి వస్తుంది. అందుకే ఆషాఢ మాసం అమ్మవారిని ఆడపడుచుగా మన ఇంటికి ఆహ్వానిస్తాం. అప్పుడు ఆషాఢ మాసం మన ఇల్లు పవిత్రమవుతుంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు పవిత్రమవుతుంది. కనుక ఆ ఆషాఢ మాసంలో మాత్రం అమ్మవారికి ప్రతి ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో నుంచి ప్రతి ఒక్క మహిళ కూడా బోనం తీసుకొని రావడం జరుగుతుంది. ఈ బోనాల పండుగ కూడా చాలా వైభవంగా జరుగుతుంది, చాలా విశేషంగా జరుగుతుంది. చాలామంది వస్తుంటారు భక్తులు. అదేవిధంగా అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకునేటువంటి వెసులుబాటు కూడా ఇక్కడ ఉంటుందా? ఇది ప్రతి శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ మాసం శుక్రవారం, మొదటి శుక్రవారం, 2వ శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారం, ఈ 4 శుక్రవారాలు ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవాలయం తెరిచే ఉంటుంది. భక్తులు తండోపతండలు రావడమూ జరుగుతుంది. చాలామంది వస్తుంటారు ఒడిబియ్యాల కార్యక్రమానికి. చాలామంది వస్తుంటారు ఒడిబియ్యం. రాత్రి వేళలో అమ్మవారు గజ్జల సవ్వడి చేత ఆలయం మొత్తం నడియాడుతూ ఉంది. ఇంత అమ్మవారు నిదర్శనంగా
అమ్మ మనకు కనిపిస్తుంది అంటే ఇంతకంటే మహిమలు ఏం చెప్తామమ్మా. అమ్మవారికి ఇష్టమైనటువంటి చండీ హోమము, అష్టలక్ష్మి హోమము, అమ్మవారి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు ఇలా అనేకంగా జరుగుతూ ఉంటాయి. అమ్మవారి సన్నిధిలో ఒడిబియ్యాలు సమర్పించటం, అమ్మవారి పారాయణలు, అమ్మవారి భజనలు ఇలా అనేకంగా జరుగుతూ ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి అమ్మ అనుగ్రహంతో పాటు సేవకులే తరిస్తున్నారు స్వర్ణకార సంఘం. ఈ సభ్యులందరూ కూడా కంకణబద్దులై అమ్మవారి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి, అమ్మవారికి ఇంకా సేవలు చేయాలని ఉత్సాహం చేత అందరూ కూడా సమిష్టిగా కష్టపడుతున్నారమ్మ. వారికి కూడా అమ్మ అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి. అదేవిధంగా ఆలయం వెలుపల కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి కదా, వాటి యొక్క విశిష్టత కూడా తెలుసుకుందాం. చాలా చక్కగా ఉందమ్మా. ఆలయంలో ఈశాన్య భాగంలో వాయుపుత్రుడైనటువంటి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి, ఆ ఆంజనేయ స్వామికి కూడా పూజలు, కార్యక్రమాలు, ఉత్సవాలు ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి మంగళవారం చాలా ప్రీతికరమైనటువంటి వారం. అటువంటి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి చూడడం ఎంత చక్కగా విరాజిల్లుతున్నాడు స్వామివారు. స్వామివారికి ప్రతి మంగళవారం అభిషేకము, చందనము, ఆకుపూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. పంచముఖ ఆంజనేయుడిగా విరాజిల్లుతున్నాడు స్వామివారు. ఇక ఈ హనుమాన్ మాల కార్యక్రమంలో కూడా 41 రోజు మాలలు, 21 రోజు మాలలు కూడా వేసుకున్నటువంటి దీక్షాపరులు కూడా స్వామి సన్నిధిలో స్వామి సేవ చేసుకుంటూ తరిస్తున్నారు. ఇక్కడ మాలలు స్వీకరించడం, విరమణ చేయడం కార్యక్రమాలు, మాల ధారణ ఉంటుంది, మాల విరమణ ఉంటుంది. హనుమత్ వ్రతం కూడా హనుమాన్ జయంతి రోజు చాలా విశేషంగా జరుగుతూ ఉంది. అవునమ్మా. అదేవిధంగా అక్కడ కూడా మనకు ఇంకొక ఆలయం కనిపిస్తుంది. అది ఇక్కడ ఈశాన్య భాగంలో కూడా నవగ్రహాలు ఉన్నాయమ్మా. నవగ్రహాలు ఇక్కడ నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. అంటే చాలామంది వారి జాతకంలో కానీ వారి జీవితంలో కానీ రోజు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులకు శాంతి చేకూర్చుకోవడానికి నవగ్రహ పూజలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. తప్పకుండా ఈ నవగ్రహాలు అనేటువంటివి కూడా సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భక్తుల సౌకర్యం, అందరూ కూడా ఇక్కడికి వచ్చి విశేషంగా నవగ్రహ పూజా కైంకర్యం కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి శనివారం శనికి తైలాభిషేకము, తిలాభిషేకం చేసుకుంటున్నారు. చాలామందికి నవగ్రహ దోషాలకి నవగ్రహ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు ఈ నవగ్రహ దేవాలయం. అదేవిధంగా ముడుపులు కూడా ఇక్కడ సమర్పించుకునే అవకాశం కూడా ఉందమ్మా. అదే ఇందాక నేను చెప్పాను కదా, మనం చెప్పుకున్నాం కదా, అమ్మవారి దగ్గర అమ్మవారిని దర్శనం చేసుకుని ముడుపులు కట్టినటువంటి వాళ్ళు చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడ ఉపాలయాల్లో భాగంగా మనము ఇంకొక ఆలయం దగ్గరకు కూడా వచ్చాము. ఇది ఏంటి గురువు గారు? అమ్మ, ఇది మానసాదేవి సహిత నవనాగ దేవాలయం అంటారు. అంటే నాగజాతిలో నవనాగులు ఉన్నాయమ్మ. కర్కోటక, అనంత, శేష, వాసుకి, తక్షక, ఐరావత, ధనుంజయ, శంఖపాల, ఇలా నాగలోకంలో ఉండేటువంటి సర్పజాతులు 9 రకాలు. మానవులలో చాలామందికి జాతకాలు పరిశీలించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నాగదోషం అనేటువంటిది ఉంటుంది. అది వివిధ రూపాలలో ఉంటుంది. కనుక ఏ నాగజాతికి సంబంధించిన దోషం ఉన్నా కూడా అన్ని నవనాగులు ఉన్నటువంటి దేవాలయం, ఏకైక దేవాలయం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. కనుక ఈ నవనాగులను కనుక ప్రదక్షిణ చేసిన, నవనాగులకు అభిషేకం చేసిన ఇక్కడ వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అందుకే మన దేవాలయంలో వచ్చిన భక్తుడికి నవగ్రహాలతో పాటు క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి, నవనాగ ఆలయం ఇక్కడ కూడా చాలా విశేషంగా వారి కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి మంగళవారము, శుక్రవారము నాగదేవతలకి అభిషేకం చేసి పూజలు చేసి తరిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి నిత్యం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కూడా వారి యొక్క స్వీయ అనుభవాలు, వారికి ఇక్కడికి వస్తే ఏ విధంగా అనిపిస్తుంది అనేటువంటిది కూడా వారి అనుభవాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు అమ్మవారిని దర్శించుకోవడానికి రెగ్యులర్గా వస్తున్నాం. వస్తున్నాం. ఎలా అనిపిస్తుంటుంది మీకు?
మేము మా అమ్మమ్మ తల్లిని చాలా నమ్ముకున్నామమ్మా. మా అమ్మమ్మ తల్లితోని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఇక్కడ మాకు. ఒక 30 ఏళ్ళ నుంచి నేను మాల వేస్తున్నా, హనుమాన్ మాల. 30 ఏళ్ళ నుంచి ఇందులోనే పండుకోవడం కానీ, ఇలానే పూజలు చేసుకోవడం కానీ, ఇందులోనే చాలా ఏళ్ళ నుంచి ఇందులోనే ఉంటున్నాను. వేసుకున్నప్పుడు అలా అమ్మ నిదర్శనాలు ఏంటంటే, ఒకనాడు నేను పక్క రూమ్లో పండుకున్నాను. అమ్మ పక్కకు ఒక రూమ్ ఉండే, అందులో పండుకున్నప్పుడు కాళ్ళు అమ్మవారి దిక్కు చేసి పండుకున్నా అన్నట్టు. ఆ రూమ్లే కదా అని తెలియక. ఆ రోజు నాడు మాత్రం అమ్మవారు నన్ను అసలు నిద్ర పోనివ్వలే. లేపుతుంది, దర్వాజాలు కొడుతుంది, ఆ కిటికీలకి వెళ్ళి అరుపులు ఇట్లా జరుగుతుంది. ఏంది అసలు ఏమై మాకు అర్థం కావట్లేదు అని చెప్పి తెల్లారి అయ్యగారి దగ్గరికి వెళ్ళేసరికి అయ్యగారిని అడిగిన, ఏంటిది ఇట్లా రాత్రిపూట మాకు చాలా డిస్టర్బెన్స్ అయింది, మమ్మల్ని బండుకొనివ్వలేదు, కిటికీలకి వెళ్ళి అరుపులు, ఏదో ఒక నూకుడు ఇట్లా ఎట్లా తోసేసాడు అన్నట్టు అట్లా జరిగిందని అంటే, అయ్యగారు అన్నాడు, ఏంటి అసలు మీరు రూమ్లో ఎక్కడ వండుకున్నారు, ఎట్లా వండుకున్నారు అని అంటే, ఇట్లా వండామని అని చెప్పినాం అన్నట్టు. అంటే మీరు ఆ అమ్మవారి దిక్కు కాల్ చేసి పండుకున్నారు, ఆమె ఎట్లా వండుకొని ఇస్తుంది అని చెప్పి అయ్యగారు అన్నాడు. అప్పుడు ఏమనిపించిందంటే, అమ్మవారు నిదర్శనం ఏంటంటే మాకు అక్కడ కనబడ్డది. ఇక్కడ ఉన్నది అమ్మ ఇక్కడ ఏది చేసినా కానీ ఊరుకోదు, అన్నిటికీ కనబడుతుంది. అమ్మ ఏంటంటే నిదర్శనం ఏంటంటే, అమ్మ ఎప్పుడైనా సరే ఏది కోరుకున్నా కానీ కోరికలు మాత్రం నెరవేరుస్తుంది. అది మాత్రం ఈ మామయ్యమ్మ తల్లి ప్రత్యేకత. అది ఇక్కడికి వచ్చే భక్తులు చాలామంది వారి యొక్క అనుభవాలు పంచుకుంటున్నారు. అందులో భాగంగా మనతో పాటు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? అమ్మవారి గుడికి రెగ్యులర్గా వస్తుంటాము. మేమే కాకుండా చాలామంది యావత్ సిద్దిపేట పట్టణ చుట్టుపక్కల నుంచి కూడా మన అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వస్తారు. అంతేకాకుండా మేము ఇక్కడ రెగ్యులర్గా అమ్మవారిని దర్శించుకోవడము, అమ్మవారికి సేవలు చేసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటాము. మేము కూడా ఆంజనేయ స్వామి దీక్ష ఎన్నోసార్లు స్వామివారి దగ్గరనే వేసుకుంటాము. ఇక్కడ విరమణ చేస్తుంటాము, ఇక్కడే పడుకుంటాము కూడా. ఆ పడుకున్న సందర్భంలో చాలాసార్లు మాకనే కాదు, మా తోటి స్వాములతో కూడా చాలామందికి గజ్జల సౌండ్, అమ్మవారు పడుకున్న టైంలో రాత్రి చుట్టుపక్కల మొత్తం గజ్జల సౌండ్ చాలామందికి వినిపించింది. అందులో నేను కూడా ఉన్నాను. చాలా అమ్మవారి అంటే సాక్షాత్ ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నది, అమ్మ ఉన్నది అనడానికి నిదర్శనం చాలామందికి కనబడింది. అర్ధరాత్రి వేళల్లో చాలామందికి గజ్జల సౌండ్ వినపడింది అని చెప్పేసి అన్నారు. అంటే మొదటిసారి ఆ శబ్దం విన్నప్పుడు మీకేమైనా భయం? చాలా భయం వేసింది. అసలు ఏంటిది ఇలా గజ్జల సౌండ్ ఏంటి అని చెప్పేసి అంటే, తెల్లవారుజామున అయ్యగారిని అడిగితే అయ్యగారు చెప్పారు, అమ్మవారు సాక్షాత్ ఇక్కడ ఉన్నదానికి నిదర్శనం అది. ఖచ్చితంగా అమ్మవారు మొత్తం గుడి చుట్టూ ప్రాంతాలు మొత్తం తిరుగుతూ ఉంటుంది. దానికి మాత్రం అమ్మవారు ఉంటుంది, మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదన్నారు. వాస్తవానికి తెల్లారి నుంచి కూడా చాలామందికి వినిపించింది, మాకు ఎప్పుడు భయపడలేదు. అమ్మవారు సాక్షాత్తు ఉన్నదన్న నిదర్శనానికి మా అమ్మాయి దేవాలయం. భక్తులు వారి యొక్క అనుభవాలు చెప్తుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తుంది. మరి అందులో భాగంగా మరొక భక్తులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు ఎన్ని రోజులుగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? మేము ప్రతిరోజు అమ్మవారి గుడికి రాంది మాది ప్రోగ్రామ్ స్టార్ట్ కాదండి. అవునా? ప్రతిరోజు మేము పక్కనే ఉంటాము. ప్రతిరోజు ఎవ్రీడే వచ్చి అమ్మవారిని దర్శించుకొని మా కార్యక్రమం ముందుకు సాగదు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మా ప్రోగ్రామ్ సాగుతుంది. లేకుంటే ఆ రోజు మాకు అంత మంచిగా అనిపించదు. ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ అమ్మవారిని చూసిన తర్వాత మా మనసు పులకరించిపోతుంది, మనసు చాలా ఆనందంగా ఉంటుందండి. మాకు జరిగిన సంఘటన ఏంటంటే, ఇక్కడ సర్ణకార సంఘం తరఫున ఇక్కడ విగ్రహం పెట్టిన వినాయకుంది. ఒక రోజు నైట్ ఇక్కడ పండుకుంటే అమ్మవారు స్పష్టంగా వచ్చి మా ముందునే గజ్జల సౌండ్తో వెళ్తుంటే మా పక్కన అబ్బాయి భయపడ్డాడు. అతను ఏం కాదు అమ్మవారు వెళ్తుందని చెప్పేసాం. అమ్మవారు ప్రతిరోజు మా కళ్ళ ముందటనే ఉంటుంది. అమ్మవారే మా కులదేవత. మరొకరితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకుంటే? చాలా బాగుంది. ఎందుకంటే నేను 40 years మహారాష్ట్రలో ఉన్నా. జస్ట్ ఇక్కడికి వచ్చి 7 years అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు న్యూ స్టార్టప్ మహారాష్ట్ర నుండి వచ్చినాక ఇక్కడికి వచ్చినాకనే అమ్మవారిని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇక్కడికి వచ్చినాక నేను కొంచెం అనుకుంటా డెవలప్ అవుతూ ఇవాళ సొంత నివాసం ఉంది నాకు. అమ్మవారి సేవలో మేము కూడా పాల్గొంటాము. అమ్మవారి దయ వల్ల ఏదో ఒక పెద్ద నాకు వచ్చిన గండం కూడా తప్పింది. గురుగారు నాకు ఫస్ట్ చెప్పారు, మీకు ఒక దోషం ఉందని. అది చెప్పలేకపోతున్నాను. ఆ దోషంలోకి వెళ్ళి కూడా నేను బయటికి వెళ్ళాను. గురువారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నాకు, ఎలా ఉండాలి ఏంది, కొంచెం అంతా అదుపులో ఉండాలని చెప్పండి ఆయనే. చెప్పిన తర్వాత కొన్ని నేను అమ్మవారికి వచ్చి సేవలు చేసుకున్న తర్వాత ఆ పెద్ద గణం అనేది ఒక చిన్న రూపంలో వెళ్ళిపోయింది అంతే నాకు. కాబట్టి ఈ అమ్మవారిని మేము చాలా నమ్ముకుంటామండి.
చూసారు కదండి, మహమ్మాయి అమ్మవారి యొక్క స్వరూపం కానీ అమ్మవారి యొక్క విశిష్టత కానీ అవన్నీ కూడా మనము ప్రధాన అర్చకులు గురువుగారు ఎంతో చక్కగా వివరించారు. అంతేకాకుండా భక్తులు కూడా వారి యొక్క సొంత అనుభవాలు, వారికి ఏ విధంగా అమ్మవారి ఇక్కడ ఉన్నది అనే దానికి నిదర్శనం ఏ విధంగా వారికి అనుభవం అయింది అనేటువంటివన్నీ కూడా మనం చూసాము. అంతేవిధంగా నిత్య నీరాజనాలు, ధూపదీప నైవేద్యాలు, విశేష ఉత్సవాలు అవన్నీ కూడా అమ్మవారికి ఏ విధంగా నిర్వహిస్తారు, భక్తులు ఎటువంటి సమస్యలతో ఇక్కడికి వస్తారు, వారి కోరికలు ఏ విధంగా నెరవేరుతాయి అవన్నీ కూడా మనం చూసాము. ఇదే విధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.